ఓటుకు నోటు కేసులో ముత్తయ్యను ఈ నెల 24 వరకు అరెస్ట్ చేయకూడదంటూ హైకోర్టు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ముత్తయ్య పిటిషన్ పై హైకోర్టు స్పందన ఏంటి? ఓటుకు నోటు కేసులో ముత్తయ్య జెరూసలం 4వ నిందితుడిగా ఉన్నాడు. ఇతడు అప్పటి నుంచి కూడా ఏసీపీకి చిక్కకుండా పరారీలో ఉన్నాడు. అయితే ఇతన్ని పైన నమోదైనటువంటి కేసులను పూర్తిగా కొట్టివేయాలంటూ హైకోర్టులో నిన్న స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ దానికి సంబంధించి విచారణ జరిగింది. అయితే ఏసీబీ దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ నెల 24కు విచారణ వాయిదా వేసింది. అప్పటి వరకు ఏసీబీ ముత్తయ్య జెరూసలంను అరెస్ట్ చేయకూడదని కూడా స్టే ఆఫ్ అరెస్ట్ ఇచ్చింది. దాంతో ఈ నెల 24 వరకు కూడా అతడు ఎట్టి పరిస్థితుల్లో ఏసీబీ అరెస్ట్ చేయడానికి వీలు లేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు అతడు విజయవాడ సమీపంలో ఒక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. తనను వేధిస్తున్నారన్న దానిపైన ఆ కేసు కూడా సిఐడికి బదిలీ అయింది. కాబట్టి దీనిపైన అక్కడ ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా వైపు ఇతని స్టేట్మెంట్ రికార్డు చేసుకుని విచారణ కూడా కొనసాగిస్తుంది. కాబట్టి ఈ నెల 24న ఇతను దాఖలు చేసుకున్నటువంటి స్క్వాష్ పిటిషన్ పైన ఏ రకంగా హైకోర్టు నిర్ణయాన్ని వెల్లడిస్తుంది అనేది చూడాల్సి ఉంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.